వెళ్ళండి. మాకు గత నవంబర్లోనూ ఎల్లిగల ఎంఆర్ఓ గారు సర్పంచ్ ఆయన కలిసి మాకు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అయ్యా మీ భూమి మాకు కావాలి, మీకు సరైన నష్టపరం ఇస్తాము, మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగము అనేసి అన్నారు. ఉన్న తర్వాత లాస్ట్ ఇయర్ దినిబాబు గారు అమ్మారావు గారు ఏమన్నారంటే దినిబాబు గారితో మాట్లాడుకోండి, ఏం చేయాలని సరే దినిబాబు గారు చేస్తారు, దినిబాబు గారి చేతిలో అంతా ఉంది, మీరు ఏ విషయంలో దినిబాబు అనేది వెనకేయకండి, దినిబాబుతో కలిసి వస్తే విఆర్ఓ విఆర్ఏ వీళ్ళందరూ కలిపి దినిబాబు గారు ఏంటంటే పట్టుకుంటుంది, మీకు ఎటువంటి అయినా లాభం ఉంటుంది, లేకపోతే మాత్రం మీరు ఎటువంటి నష్టం కానీ సరే గురవుతారు, ఇది మాత్రం సత్యంగా చెప్తున్నది అనేసి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మొత్తం విఆర్ఏ ముగ్గురు చెప్తారు సార్. చెప్పిన తర్వాత సార్ ఏంటంటే మాకు ఏదో నష్టపరం ఇస్తున్నారో మంచి లాభం ఇస్తానన్నారు, ఏ లాభం అన్నది మాకు ఒకసారి తెలియపరిస్తే దాన్ని మేము స్పందిస్తామండి, మీరు ఏంటంటే ఏమీ చెప్పదు, మీరు చెప్పకుండా ఏంటంటే మీకు మంచిది ఇస్తాము, మంచి లాభం ఇస్తాము, ఇది చేస్తాము ఇది చేస్తామని మీరు అంతా కష్టపడతారు అనేసి మేము తిరగబడతా అన్నారు. చర్చ లేదు భలే చెప్పారు, మా తాతగారు ఏమన్నా సరైన భూమి ఇచ్చారు, మా తాతరాయలు ఇప్పుడు నేను డబ్బు ఇస్తాను, మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టనని చెప్పేసి అలాగా కాలయాపన చేశారు సార్. కాలయాపన చేసిన తర్వాత సార్ రోజు కాలయాపన వచ్చేస్తుంది, యువత చూస్తే నోటీస్ ఇచ్చేస్తున్నాయి మాకు, నోటీస్ మీద నోటీస్ వస్తుంది, ఏడు సార్ అంటే ఏం పర్లేదని ఉన్నాను, మీకు ఎందుకు అన్ని విధాలు మేము చూసుకుంటాను నీకు, ఎందుకంటే ఈ గ్రామంలో నాకంటే మించినోడు పడ్డాడు, నియోజకవర్గంలో కూడా నేనేంటో ఒక నేమ్ ఉంది, ఎమ్మెల్యే నేను ఏం చెప్తే అదే టైప్లో ఎమ్మెల్యే ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యే ఏంటంటే మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళలేడు, ఎందుకంటే దినిబాబే ఎమ్మెల్యే దినిబాబు అనేసి అంటే సరే సార్ అయితే మీరు బాగానే ఉంది అని చెప్పారని చెప్పేసి మేము అలాగా కాలం చేసుకుంటే లాస్ట్ 2 నోటీస్ కూడా వచ్చింది సార్. తుమ్మికేసానన్నారు, తుమ్మికేయలేదు, నోటీస్ పంపించారు, 2 చేసేసారు. తర్వాత 2 నోటీస్ సెకండ్ ఆర్టీఓ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత సార్ ఏంటంటే నా ఆర్టీఓ నుంచి నోటీస్ వచ్చిందంటే మీరు అలాంటి అవన్నీ నమ్మకండి, ఇవన్నీ ఏంటంటే నేను చూసుకుంటాను మీకు ఎందుకు పర్వాలేదు అని చెప్పేసారు. చెప్పిన తర్వాత సార్ ఏంటంటే మీరు ఆ నోటీస్ కూడా తీసుకోవద్దు అంటున్నారు, మరి ఏంటంటే ముగ్గురు మాట తిరగబడ్డామండి. ముగ్గురు తిరగబడితే అరే మీకు ఇంత టెంపర్ ఉండకూడదు, ఒక ఎస్సీ వాళ్ళు ఏంటంటే మేము చెప్పాలంటే రాజులాట వాళ్ళు మేము మా పరిపాలన మేము ఉన్నప్పుడైనా మీరు మాత్రం మాకు ఏంటి తిరగబడి మీరు ఎక్కడికి వెళ్ళి సాధించుకుంటారు అనేసి అన్న తర్వాత సార్ అది కుదరదని తీసుకుని ఏదన్నది మీరు చూస్తాం సార్ అంటే సరే మీరు చూసారంటే మీ ముగ్గురు మాత్రం ఏంటంటే ఎక్కడ పోతారో మాకు తెలియదు, తర్వాత మీరు నష్టానికి కూడా గురవుతారు అనేసి అంటే సరేలేని మేము తెగించి తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత అదే నోటీసులు ఏమని తెలుసండి, మేము 3 సంవత్సరాల నుంచి ఊళ్ళో లేమంటండి, 18 సంవత్సరాలు ఈ భూమి ఏంటంటే ఎవరి కంట్రోల్ కూడా లేదని చెప్పారండి. చెప్తే సార్ ఏంటంటే మేము నోటీసు చూడండి సార్, మాకేంటంటే భూము మా దగ్గర ఉంది, ఇల్లులు కూడా మాకు ఇంటి పట్టాలు ఇల్లు ఇంటి పన్ను రసీదు తర్వాత కరెంటు బిల్లు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇదేంటంటే ఇవన్నీ ఏం కదా నేను చూసుకుంటాను మీ పండగ అని చెప్పేసి అంటే దీనిబాబు ఇది చాలా అన్యాయంగా ఒడికట్టుకుంటున్నారండి, రేపు పొద్దున్న మేము రోడ్డుని పడితే మా పిల్లలకి మాకు సమాధానం చెప్పి బాధ్యత మీది ఏంటంటే చూసుకుంటాను ఎలాంటి మీకు ఏం పర్లేదని చెప్పేసి గసిరేసేయండి. గసిరేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక రోజు వచ్చేసి మామూలు ఆధార్కి మేము నోటీసులు అవి పంపించాం సార్, తిరిగి మళ్ళీ లాయర్ నోటీసులు కూడా పంపించాం సార్. పంపించిన తర్వాత వెళ్ళి ఎంఆర్ఓ గారు దినిబాబు వచ్చి రెండరావు సార్ మీరు ఎంఆర్ఓ గారు రప్పిస్తున్నాను, మీ నిర్ణయం ఏంటంటే నేను తీస్తాను, ఈ నిర్ణయం ప్రకారంగా దీనికి అవుతుందంటే అందరూ నిర్ణయం ఏంటంటే మీకు భూమి అంటే మాత్రం రూపాయి రాదు, కావాలనుకుంటే 2 సెంట్లు 3 సెంట్లు మీకు ఇంటి సార్లు ఇప్పిస్తాను నేను ఇవన్నీ తీసేసి అంటే అదే సార్ ఏంటంటే ఎంత భూమి ఎత్తుకొని డబ్బులు ఇవ్వకుండా ఇంకా 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తాను అంటున్నారు ఏంటంటే అప్పుడు ఏంటంటే 20 సెంట్లు ఇస్తానన్నారు భూమిని, తర్వాత ఇంకా మిగతా వాటిని నేను డబ్బులు ఇప్పిస్తాను అని సన్న తర్వాత మీరు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే ఎంఆర్